మొన్న బాలకృష్ణ, నిన్న జగజ్యోతి, నెక్స్ట్ ఎవరు? తెలంగాణ అధికారుల్లో ఏసీబీ దాడులు దడ పుట్టిస్తూ ఉన్నాయి. అవినీతి అణికొండలపై కొరడా జులిపిస్తున్నారు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల భరతం పడుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. తీగ లాగితే అన్నట్లుగా ఈ లింకులు ఎక్కడి వరకు వెళతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తామంటూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో లంచగొండులు ఎక్కువయ్యారంటూ ఎన్నికల ప్రచార వేదికలపై నిప్పులు చెరిగారు. ఆనాటి కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందంటూ విమర్శించారు. కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ అక్కడేదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకు ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు? కాళేశ్వరం అవినీతి మీద, దోపిడీ మీద చర్చకు వచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రాజెక్టుల అవినీతిపై గత కేసీఆర్ ప్రభుత్వాన్ని అడుగడుగునా టార్గెట్ చేసింది. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రాజెక్టు వృధా అయిందంటూ ప్రకటించింది. మేడిగడ్డ బ్యారేజ్పై విచారణకు ఆదేశించింది. మిషన్ భగీరథలో అవినీతి ఆనవాళ్లు వెలికితీతకు విచారణ చేపట్టింది. ఒకవైపు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే 10 ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో కూరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ఏసీబీని రంగంలోకి దించింది. భారీ అవినీతి తిమింగళాల వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతాన్ని వెలికితీసింది. దాదాపు 250 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది. ఆయన పేరు మీదే కాకుండా ఇంట్లోని వారు, దగ్గర బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను ఏసీబీ రాబట్టింది. అంతేకాదు, ఓ స్థిరాస్తి సంస్థలో ప్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన 2.70 కోట్లు సైతం సీజ్ చేసింది. శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. శివబాలకృష్ణ మొత్తం 214 ఎకరాల్లో ఒక్క జనగామ జిల్లాలోనే 102 ఎకరాలు కొన్నట్టు తేలింది. అయితే శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మెడకు చుట్టుకునేదాకా వెళ్లింది. కస్టడీ విచారణలో శివబాలకృష్ణ, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు బయటపెట్టారు. దాంతో మరింత లోతుగా అధికారులు విచారణ చేపట్టారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా చూసి కళ్లు బైర్లు కమ్ముతుంటే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారం వెలుగు చూడడం మరింత కలకలం రేపింది. 2018లో కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొన్నారు. 3 కోట్ల రూపాయల విలువ చేసే ఒక్కో ఎకరాన్ని కేవలం 2 లక్షల రూపాయలకు సొంతం చేసుకోవడం దుమారం రేపింది. ఖరీదైన భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడం వెనక ఏదో జరిగి ఉంటుందని సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. విడ్ప్రోకో జరిగినట్లు అనుమానించిన ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేష్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని అమ్మేసి కొత్తపల్లి గ్రామంలో 6 ఏళ్ల క్రిందటే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చారు. అప్పటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని వివరించారు. అయితే ఈ వ్యవహారంపై ఏసీబీ పూర్తిస్థాయి విచారణ తర్వాత నిజానిజాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గిరిజన శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి ఏసీబీకి చిక్కడం రాష్ట్రంలో కలకలం రేగింది. లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాక ఆమె ఇంటి నుంచి కిలోల కొద్దీ బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
తవ్విన కొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారుల్లో కొందరు ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసి చిన్న పనులకు సైతం లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శాఖలోనూ అవినీతి అనకొండలున్నారు. దాంతో ఇలాంటి వారి భరతం పట్టడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. గత కొన్ని నెలల క్రితం వరకు కేవలం ట్రాప్ కేసులపై మాత్రమే దృష్టి సారించింది. ఏసీబీ ఐజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులు మరింత దూకుడు పెంచారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న బడా అధికారులపై ఏసీబీ ఫోకస్ చేసింది. రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారులపైన ఏసీబీ కొరడా జల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తీగలాగితే అది ఏ డొంక వైపు వెళుతోందోనన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.